తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. నమస్తే ఫ్రెండ్స్. మహాభారతం 27వ ఎపిసోడ్‌కి స్వాగతం. అయితే రాజసూయ యాగం ముగించుకొని వచ్చిన తమ్ముళ్ళు, తర్వాత రాజసూయ యాగంలో కంసుని వధించిన శ్రీకృష్ణుడు. చాలా బావుంటది. మయసభలో దుర్యోధనుడితో పాంచాలి చేసిన పరాభవం. అబ్బో! అద్భుతమైన ఘట్టాలు ఇక్కడి నుంచి అద్భుతాలన్నీని ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూడండి. అయితే నలుదిక్కులకి వెళ్ళిన తమ్ముళ్ళు నలుగురు పాండవులు 4 దిక్కుల నుంచి ధర్మరాజు, చక్రవర్తి అనే పత్రాలు, డబ్బులు, నగలు, నట్రాలు, సైన్యాలు అబ్బో! అన్నీ పట్టుకొనొస్తారు. అన్నీ పట్టుకొనొచ్చి హస్తినకొచ్చేసి ధర్మరాజుకి చూపిస్తారు. ఇదిగో అన్న నువ్వు చక్రవర్తివి. ఇయన్నీ నగలు, ఈ ఖజానా, ఈ సైనికులు అంటే కొందరు ఫైటింగ్ చేసి ఓడిపోతారు కదా! మరి ఆళ్ళ రాజ్యాలు, సైనికులు ఆళ్ళందరిని చూసుకోవాలి కదా! అయన్నీ తెచ్చేస్తారు. అయన్నీ చూపించగానే ధర్మరాజు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అయితే ఫంక్షన్ రాజసూయాగం అయిపోయింది కాబట్టి సెరమనీ ఉంటది కదా! సెరమనీ కోసం అంగరంగ వైభవంగా ప్లాన్ చేయాలి. చక్రవర్తి అయినందుకు. కిరీటం అవి పెడతారు. అయితే శ్రీకృష్ణుడికి కబురు పంపుతారు. ఈళ్ళకి ఏది చిన్న సుయా అంటే శ్రీకృష్ణుడి దగ్గరికెళ్తారు. ఎందుకంటే ఆయనే పెద్ద దిక్కు ఈళ్ళకి. బావ, మేనత్త కొడుకు. అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళి మొత్తం నలుగురు పాండవులు అదిగో అన్నయ్యకి రేపు ఫంక్షన్ చేస్తాం. మీరు రావాలి శ్రీకృష్ణ అనగానే, నేను వస్తాను అనేసి శ్రీకృష్ణుడు మళ్ళీ ఇంద్రప్రస్థానంకి వెళ్ళిపోతారు. ఇంద్రప్రస్థానంకి వెళ్ళి ఎందుకంటే పిలుపులు అందరికి ఇవ్వాలి. ఎళ్లి పిలాలి. సో, మొత్తం అందరికి ఎళ్తారు. అయితే పాండవులు వీళ్ళు ఫస్ట్ హస్తినికెళ్ళి పెదనాన్న ధృతరాష్ట్రుడికి పిలిచి, "ఇదిగో నాన్న పెదనాన్న అన్నయ్య చక్రవర్తి అయ్యాడు. ఖజానా నిండిపోయింది. ఎక్కడ పెట్టుకోవాలో తెలియనంత డబ్బొచ్చేసింది" అని తర్వాత భీష్మ "తాత నువ్వు రావాలి తాత. నీవు లేకుండా నీ మనవడిది మరి చక్రవర్తి అయ్యారు నీ మనవడు" అని చెప్పి, ఆ తర్వాత ద్రోణాచార్య గారు మీ శిష్యుడు చక్రవర్తి అయ్యారు. తర్వాత తమ్ముళ్ళందరికిని "అన్నయ్య తమ్ముళ్ళు అన్నయ్య" అని అంటారు కదా! "అన్నయ్య మీరు రావాలి. తమ్ముళ్ళు మీరు రావాలి. మీ ధర్మరాజు అన్న చక్రవర్తి అయ్యారు. చక్రవర్తి మొత్తం అంతా ఊరు వాడ మొత్తం దేశాలు పాంచాల రాజు అదే ద్రౌపదుడు పాంచాల రాజుకెళ్ళి మీ అల్లుడు చక్రవర్తి అయ్యారు రండి రావాలి. మీ బామ్మర్ది చక్రవర్తి అయ్యారు. మీ చిన్నాన్న" అందరూ వరుసలో అవుతారు కదా! ఏదో విధంగా అలా చక్రవర్తి మొత్తం ఈ ప్రపంచంలో యావత్ విశ్వంలో ఉన్న రాజులందరూ సామంత రాజులు, చక్రవర్తులు అబ్బా! అందరూ బినామీలైతే అందరూ రాజసూయాగానికి వస్తారు. వచ్చిన వాళ్ళందరికిని శ్రీకృష్ణుడు, అర్జునుడు వెల్కమ్. రండి. కూర్చోండమ్మా. కూర్చోండి. అక్కడ కూర్చోండి. కాదు. భీముడు ఫుడ్డు. మొత్తం అంతా ఫుడ్ చూసుకుంటూ ఉంటారు. మొత్తం వంటలు, వార్పులు అందరికీ అన్ని మర్యాదలు. నకులుడు అకామిడేషన్ మొత్తం అందరికీ ఎవరిని ఏ ఇంద్రప్రస్థానంలో ఎవరిని పెట్టాలి, మైసభ దగ్గర ఎవరు పెట్టాలి, అక్కడ ఎవరు పెట్టాలి, ఇక్కడ ఎవరు పెట్టాలి అని వసతి. తర్వాత సహదేవుడు మొత్తం అరేంజ్‌మెంట్స్ మొత్తం ఎలా జరుగుతున్నాయి, సెక్యూరిటీ కూడా ఉండాలి కదా! అందరూ అన్ని పనులు పంచుకుంటారు. బావుంటది. మొత్తం అందరూ వస్తుంటారు. ఆ ఇంద్రప్రస్థానాన్ని చూసి ఒకటే గోల. సో, దుర్యోధనుడు అండ్ శకునిమామ ఆళ్ళ గ్యాంగ్ దిగుతది. దిగితే అంటే ఆళ్ళొస్తారు మొత్తం గ్యాంగ్ అంతా. అయితే ఈ సెపరేట్‌గా భీష్ముడితోని, ద్రోణాచార్యులతో ఉండరు. కృపాచార్యులతో. వీళ్ళు మామతోనే ఎప్పుడూ ఉంటారు. అయితే "మామ, శకుని మామ ఆ ఇల్లేటి మామ అంతుంది? ఇంద్రప్రస్థానం చెప్తే ఏదో మా నాన్న చూస్తే అసలు రాళ్ళు గుట్ట, శవాల గుట్ట ఇచ్చారు. ఇది చూస్తే ఏటి ఇంద్రప్రస్థానం ఇంద్రలోకాన్ని మరిపించింది" అంటే, "అల్లుడు ఇంద్రప్రస్థానం కాదు మైసభ చూస్తే నీకు కళ్ళు తిరిగి పోతాది అల్లుడు" అంటారు. మైసభ గురించి చెప్తారు. ఇంకా మైసభకి ఎంటర్ చేయనివ్వరు ధర్మరాజు అందరిని. ఎందుకంటే రాజసూయ యాగం ఇంపార్టెంట్ అని. అందరూ వస్తారు. అందరిని కూర్చోబెడతారు. దగ్గరుండి ధర్మరాజును వీళ్ళు వచ్చి తాత భీష్ముడిని తర్వాత పెద్దోళ్ళు కదా! చుట్టాలు కదా! అందులోని క్లోజ్ చుట్టాలు అందరిని కూర్చోబెట్టి గురువుగారు కృపాచార్యకి పెద్దగా ద్రోణాచార్యులకి పెద్ద కుర్చీలేసి అంగరంగ వైభవంగా అందరినీ కూర్చోబెట్టి పెద్ద హోమం చేసి, హోమం స్టార్ట్ చేసే ముందు అగ్రతాంబూలం ఇవ్వాలి. అగ్రతాంబూలం ఇంక మరి ఇన్ని అసల ఆ ఫంక్షన్‌లో పెద్దోడెవరు? భీష్ముడు. భీష్ముడి దగ్గరికెళ్ళి ధర్మరాజు "తాత నీకు అగ్రతాంబూలం ఇస్తాను తాత" అంటే, "నాకు కాదు ఇవ్వాల్సింది. ఈ ముల్లోకాలకి అధిపతి సర్వాంతర్యామి శ్రీకృష్ణుడున్నాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం. ఆయనకివ్వకుండా నాకిస్తావేంటి" అని చెప్పి ఆయనకివ్వమని సజెషన్ చేస్తారు. ఆయనకివ్వమని సజెషన్ చేస్తే, ఈయన అగ్రతాంబూలం ఇవ్వడానికి శ్రీకృష్ణుడి దగ్గరికెళ్తే, శ్రీకృష్ణుడు చాలా ఆనందిస్తాడు. ఇంతలో ఆ సభలో నుంచి ఒక్కడు లేస్తాడు. ఎవడాడు? శిశుపాలుడు. ఈ శిశుపాలుడు ఎవరు? శ్రీకృష్ణుడి మేనత్త కొడుకు. ఆ శిశుపాలుడు లేచి, "ఓరి గొర్రెలు కాసుకొని, ఆవులు కాసుకునేవాడా!
నీకా అగ్రతాంబూలం ఏ అర్హతతో ఇస్తున్నారు ధర్మరాజా? నువ్వంటే ధర్మం తెలిసిన వాడవని నిన్ను చక్రవర్తిగా ఒప్పుకున్నాను, కానీ వారికి అగ్రతాంబూలం ఇవ్వడానికి శిశుపాలుడి ప్రాణం ఉన్నంత వరకు ఒప్పుకోడు అని తొడగొట్టి మీసం మెలేస్తాడు. అసలు క్షత్రియుడా? కాదు. పోనీ ఏమైనా యుద్ధాలు చేశాడా? కాదు. పోనీ ఏమైనా రాజ్యం ఉందా? లేదు. అసలు ఎవరికి పుట్టాడో తెలీదు, ఎక్కడ పుట్టాడో తెలీదు. అలా తిడుతూనే ఉంటారు నాన్ స్టాప్గానే. తిడుతూ ఉంటే ఇంకా అది చూస్తే ఇప్పుడు శ్రీకృష్ణుని తిడితే అర్జునుడు ఊరుకుంటాడా? భీముడు ఊరుకుంటా? మా బావని తిడతావా అని చెప్పి అర్జునుడును, భీముడు, నకులు, సహదేవులు నలుగురు అటాకింగ్ చేయడానికి వెళ్తే ఆగండి ఆగండి ఆగండి, శిశుపాలుడి మరణం నా చేతిలో ఉంది అని చెప్పి అందరికీ కథ చెప్పడం మొదలు పెడతాడు. స్టార్టింగ్ స్టోరీ శిశుపాలుడు పుట్టడంతోనే రాక్షస గుణాలు రాక్షసుల్లా పుట్టాడు. ఎవరు? శ్రీకృష్ణుడు మేనత్కి. అయితే రాక్షసుల్లా పుడితే అందరూ ఊళ్ళో ప్రజలు పండితులు అన్నారు, ఈ అబ్బాయిని పారేయండి, లేదంటే అడవిలో వదిలేయండి, ఈ అబ్బాయి ఉంటే రాజ్యానికి మంచిది కాదు, రాక్షస గుణాలతో పుట్టాడు. అంటే తల్లి కదా, లేదు అని అప్పుడు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తే ఆ స్వామీజీ అంటారు, మీ చుట్టాల్లో ఒక ఆయన ఎత్తుకోవడం ద్వారా ఈయన మళ్ళీ మనిషిలా తయారవుతారు అందంగా. ఈ చేతులు కాళ్ళు భయంకరంగా ఉన్న అబ్బాయి మంచిగా తయారు, కానీ ఆయన చేతిలోనే మరణిస్తాడు అని చెప్పి చెప్తారు. అయితే చుట్టాలు అన్నారు కదా అని చెప్పి ఫంక్షన్ ప్రతిసారి చుట్టాలని ఫంక్షన్లు పెట్టి ఎప్పుడు నువ్వు అంటే ఫంక్షన్ ఆ అంటే ఫంక్షన్ పెట్టినా దగ్గర ఫంక్షన్ పెట్టేసి అందరినీ పిలిచి అందరికీ బాబుని ఎత్తుకొని ఇస్తారు. అయితే అంటే ఏంటంటే ఈ బాబుని ఎత్తుకోమని ఇచ్చాక వాళ్ళు వేసేసామనుకో ఇంకా ఈ బాబు బతికేస్తారని కొంచెం తెలివితేటలు, ఓవర్ తెలివితేటలు. అయితే అందరిని ఇస్తారు. ఒకరోజు బర్త్డే ఫంక్షన్, రెండో బర్త్డేయో మూడో బర్త్డేయో ఫంక్షన్ పెట్టుకొని కేకులు గట్టా అప్పుడు లేవు కదా, అప్పుడు పాయాసమే కదా, పాయాసాలన్నీ పంచుకొని చుట్టాలు అందరూ వస్తే ద్వారక నుంచి శ్రీకృష్ణుడు, బలరాముడు వాళ్ళ గ్యాంగ్ వస్తుంది, వాళ్ళందరూ వస్తారు. అయితే వాళ్ళు అందరూ వస్తే ముందు సుభద్రకి ఇస్తారు, సుభద్ర ఎత్తుకుంటుంది. తర్వాత బలరాముడికి ఇస్తారు, బలరాముడు ఎత్తుకుంటారు. చివరిగా శ్రీకృష్ణ నువ్వే ఎత్తుకొని ఇస్తే శ్రీకృష్ణ ఎత్తగానే అందంగా తయారైపోతే శ్రీకృష్ణ నువ్వు దేవుడివయ్యా, నువ్వు నీ చెయ్యి చూసావా ఎంత మంచిదో, నా బాబుకున్న రోగాలన్నీ పోయాయని చెప్పి బటర్ కొడతారు శ్రీకృష్ణుడికి నైస్గాన. శ్రీకృష్ణ నాకు ఒక వరం కావాలి అంటది. చెప్పత్తా నీకు ఏం కావాలంటే అది ఇస్తాను అని. ఏమీ లేదు, భవిష్యత్తులో నా కొడుకు ఏదైనా తప్పు చేస్తే నువ్వు క్షమించాలి, ఆయన్ని చంపకూడదు అని మాట ఇవ్వు అంటది. అత్త చూడు, తప్పు నువ్వు చేసినా నేను చేసినా ఎవరు చేసినా సర్వాంతర్యాముగా తప్పుని ఖండించాల్సిన బాధ్యత నాది. దుష్ట శిక్షణ. మరి నీ కొడుకు చేస్తే శిక్షిస్తాను, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి 100 తప్పుల వరకు క్షమిస్తాను, మరి 100వ తప్పుకి నేను చంపేస్తాను. ఈ 100 తప్పులు జరగకుండా ఉండాలంటే బాబుని మంచి మార్గంలో ధర్మం, న్యాయం, పూజలు, హోమాలు పద్ధతిగా పెంచు, బలాదురులు పెంచక. పిచ్చోళ్ళ పెంచితే అది పిచ్చోడైపోతాడు అని మాటిస్తారు. నేను పెంచుతాను, నా పెంపకం మామూలుగా ఉండదు అని చెప్పి అలా అత్త అంటది. అయిపోయింది కథ కంచికి మన మంచికి. సో ఆ శిశుపాలుడే ఇప్పటికీ 88 తప్పులో 90 తప్పులో చేసేసాడు. శ్రీకృష్ణుడు అంటారు ఇంకా ఆడికి 3 తప్పులు ఉన్నాయి అంటే శిశుపాలు అంటాడు, ఏంటి తప్పులు లెక్క పెడతావా, నువ్వు నన్ను చంపుతావా, అంత సీన్ ఉందా? జలాసంధుడు భయపెడితే పారిపోయి 16 సార్లు దాక్కున్నావు, నువ్వు పిరికి పంతవి, నువ్వు నన్ను చంపుతావా? ఇదేంటి పిచ్చి పట్టిన రాక్షసుని చంపేసి నువ్వు అది కళ్ళు తిరిగి పడిపోతే నువ్వు చంపేసావు అంటావు. ఏదో గోవర్ధన పర్వతం ఎత్తాను అంటున్నావు, అలాంటి పర్వతాలు ఇన్ని ఎత్తాను నేను, మ్యాజిక్ అది అంతానా? మ్యాజిక్ చేయడంలో నీకన్నా నాకు వచ్చు. ఆయన నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న రుక్మిణిని దొంగతనంగా తీసుకెళ్ళిపోయావు, అంత చేతకాని వాడివి అని అలా తిడుతూ ఉంటాడు. తప్పులు కౌంట్ పెరిగిపోతుంటే భీష్ముడు అంటాడు ఏ జలాసంధుడా నువ్వు చేస్తున్నది తప్పు అంటే ఉడక ఈ నపుంసకుడా అంటే చేతగా ఆడంగా నా కొడక చేత కాదు వాత కాదు అని భీష్ముని తిడతాడు. భీష్ముడికి పెళ్ళి పెటాకులు వేయట్లేవు కదా, తేడా కింద చేసి తిడతారు. అది కూడా తప్పే, అంత పెద్దవాడిని భీష్ముడిని తట్టుకూడదు కదా, పెద్దవాళ్ళని తట్టుకూడదు, అది తప్పే. సో ఇంకా శ్రీకృష్ణుడిని నువ్వు నీ బతుకును నువ్వు ఎవడగా పుట్టావో తెలీదు అనేసరికి కంఠం కట్టయిపోద్ది. ఎందుకంటే 100 తప్పులు దాటిపోయి సుదర్శన చక్రం అలా తిరిగి శిశుపాలుడు
100 తప్పులు కట్ అయిపోతాయి. 100 తప్పులు కట్ అయిపోయాక ఇంకా యజ్ఞం ఉన్న ఆటంకాలన్నీ పోయాయి కాబట్టి రాజసూయ యాగం సక్సెస్ఫుల్గా మొత్తం పూర్తయిపోతుంది. వాళ్ళు చక్రవర్తి అనే కిరీటాన్ని పెడతారు. కిరీటం పెట్టాక అందరికీ శ్రీకృష్ణుడు ఈ పంచపాండవులు అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి ఇవ్వాల్సిన గిఫ్ట్లన్నీ, మరి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలి కదా, బంగారు గ్లాసులు, ఆ రోజుల్లో బంగారం గ్లాసు చక్రవర్తి ధర్మరాజు అని చెప్పి చెక్కించి బంగారు గ్లాసులు, బంగారు పంచాలు రాజులు బట్టి అలాగన్నీ ఇచ్చి పంపిస్తారు. అందరినీ పంపిస్తే మరి సొంత చుట్టాలు ఉంటారు కదా, ఎవరు మన శల్యుడు, పాంచాల రాజు, మామగారు మీరు కొన్ని రోజులు ఉండేసి వెళ్ళండి, ఇంత దూరం పాంచాల రాజు ఇప్పుడు వెళ్ళకండి అని మామగారికి ఒక ఇల్లు. తర్వాత ధర్మరాజు వచ్చి తమ్ముళ్ళు, మామ శకుని మామ మీరు ఇంద్రప్రస్థానాన్ని చూడలేదు అంటున్నారు కదా, ఒకసారి చూడండి, అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు ఇంద్రప్రస్థానం ఓపెన్ చేశాను, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయండి, మీరు కొన్ని రోజులు ఉండి వెళ్ళండి, మొత్తం అంతా చూసుకో, భీమా సకల సదుపాయాలు తమ్ముళ్ళు చూసుకో అని చెప్పి భీముడికి అప్పచెప్తారు. భీముడికి అప్పచెప్పి మొత్తం అందరికీ చెప్పి అందరు వెళ్ళిపోతారు. శ్రీకృష్ణుడు చెప్తారు, బాబా థ్యాంక్ యూ సో మచ్ బాబా, వచ్చినందుకు కార్యాన్ని ఏ ప్రాబ్లం లేకుండా నిర్వర్తించావు, థ్యాంక్ యూ అంటే, ఉంటాను, జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ నుంచి మీకు ముసళ్ళ పండుగ స్టార్ట్ అవుతుందంటే, ఏంటి బాబా జోకులు వేస్తున్నా అంటే, ఏం లేదని సరదాగా జోకులు అని తెలుసు కదా ఏమవుతుందో, బాగా చెప్పి వెళ్ళిపోతాం. అయిపోతాయి అందరూ మొత్తం ఫంక్షన్ హాల్ మొత్తం ఎక్కడికక్కడ అయిపోతారు, అందరూ రిలాక్స్ అయిపోతారు. అందరూ మైసభలోనే ఉంటారు, అక్కడ కొంచెం అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. అయితే మన దుర్యోధనుడు అసలు మైసభ అంటున్నారు, ఆ మైసభ ఎలాగుంటుందో చూద్దామని చెప్పి మైడు కట్టిన సభ ఇంద్రలోకి అంటున్నారని మన దుర్యోధనుడు ఒక్కడే వెళ్తాడు. ఫస్ట్ వెళ్ళగానే ఒక కొలను కనబడుతుంది, చేపలు నాచు అన్నీ ఉంటే, అబ్బా ఎంత మెరుస్తున్నాయి చేపలు అని చెప్పి చేయి పెడతారు పట్టుకుందాం చేపని. అదంతా గ్లాస్ లాగా ఉంటుంది, అక్వేరియం లాగా ఉంటుంది, లోపల అవన్నీ డైమండ్స్తో 3D డైమండ్స్, ఆ రోజుల్లో 3D కట్టాడు. అబ్బా ఇది నిజం కాదా అబ్బా అంటే, అక్కడ ఆ మైసభలు ఏంటంటే నిజం అనుకుంటే అది అబద్ధం అవుతుంది, అబద్ధం అనుకుంటే నిజం అవుతుంది, అంతా మ్యాజిక్, ఇల్యూజినేషన్, మొత్తం ఊహ ఆ ఊహను క్రియేట్ చేస్తారు. అబ్బబ్బలే ఉంది, అందరూ అంటుంటే ఏమో అనుకున్నాను, సూపర్ మైసభ అనుకొని ముందుకెళ్తే ఇంకో కొలను ఉంటుంది. ఓస్ మాకు తెలుసులే ఇది గ్లాస్ కొలను అని చెప్పి కాలేస్తారు. గేరోడు కదా తిక్కనాకుడు కదా, కాలేసి నొక్కుదాం అనుకుంటారు. నొక్కితే అది నీళ్ళు అవ్వడంలో మొత్తం బొక్కబోర్లా పడిపోయి కిరీటం పద్దలైపోయి బోడిగుండుతోని మొత్తం నీళ్ళు అయిపోయి చేపలన్నీ పడిపోయి పిచ్చోళ్ళ తయారవుతారు. అది చూసిన పాంచాలి అంతఃపురం నుంచి నవ్వుతుంది. నవ్వితే వీరికి పిలకలు టచ్ అయిపోతాయి. దుర్యోధనుడికి అంటాడు, ఏమే పాంచాలి పంచభద్రుడు నీకు తెలీదా, నేను దుర్యోధనుని హస్తనికి మహారాజునని, కురువంశం రాజని, నా ముందు నవ్వుతావా నువ్వు, నీకెంత అతిథిని అని కూడా మర్యాద లేదా, చిచ్చి అంటే ఇంతలో భీముడు వచ్చి శీతాకాలం వంగలేక మంగళవారం నీకు తెలీదా ఎలా ఉండాలో, చిన్నపిల్లలా పడిపోయావు, బట్టలు ఇస్తుందా అంటాడు. నకులుడు సహదేవుడు నవ్వుతారు. అంటే భీముడు కోపం ఉంది కాబట్టి చూపించాడు, అర్జునుడు చిన్న ముసుముసు నవ్వులు నవ్వుతాడు, వీళ్ళు ముగ్గురు చిన్న ముసుముసు నవ్వులు నవ్వుతారు. ఇంతలో ధర్మరాజు సిచ్యువేషన్ అర్థమైపోయి వచ్చి అంటాడు, తప్పు అతిథి తమ్ముడిని అలా అవమానిస్తారు అందరూ కలిపిని, భీమా వెళ్ళి పట్టు వంచులు అవితే అని చెప్పి ఇస్తుంటే, ఆ కోపానికి నన్ను ఇంతగా అవమానించాడు అందరూ పంచపాండవులు అందరూను అని చెప్పి, అక్కడ నాకు ఏ పట్టు వంచులు వద్దు, ఏ తువ్వాలు వద్దు అని చెప్పి అక్కడ ఉన్న గోడను బద్దలు కొట్టేసి కోపాన్ని అటాటగా రాత్రి అలకలు అలిగేసి ఆస్తినికి బయలుదేరిపోతాడు. శేఖరమా ఏడు నా అల్లుడు అంటే, ఇంకెక్కడ నీ అల్లుడు అలిగేసి వెళ్ళిపోయాడని చెప్తాడు ధర్మరాజు. ఏమైందంటే, ఏం చెప్పమంటావు తమ్ముడు గురించి, అంత తెక్కల నా కొడుకు, కొంచెం క్రాక్ ఉంది మన తమ్ముడికి, వెళ్ళి మెంటల్ హాస్పిటల్ చూపించండి, వైద్యులు అంటే ఆ రోజుల్లో డాక్టర్స్ ఉంటారు కదా, చూపించండి అంటారు. వెళ్ళిపోతే ఈడు రజనీకాంత్ ఏది నరసింహ సినిమాలో నీలాంబర్లా ఒక రూమ్లో కూర్చొని ముగ్గురు తెచ్చిన మొగలాగా ఏడుపు ఒకటే ఏడుపు. ఏమైంది నా గాంధార్ అంటది, నా కొడుక్కి ఎవరే చేతబడి చేశారు, ఎవరేమన్నారు, ఈ కురువంశం రాజుని ఎవరేమన్నారు చెప్పండి, పాండవులు ఏమైనా అన్నారా అంటే, ఇది తలుపు తీస్తే కదా తెలుస్తుంది. గోలా ధృతరాష్ట్రుడు అంటాడు, నా కొడుక్కి ఎవరేమన్నారో తెలిసిందా, వాళ్ళ తొక్క తీసేస్తాను, బతకనమైన ప్రాణాలతో, నా కొడుకు అంటే నాకు ఇష్టం అని కొడుకుని వెనకేసుకొని వస్తే ఇంతలో మన శకునమామ వచ్చి అక్క దుర్యోధనుడికి పిచ్చి పట్టిందంట, ధర్మరాజు చెప్పారు అని చెప్పగానే
బద్దలు కొట్టి తీస్తే ఏడుస్తుంటారు, పిచ్చోలో తయారైపోయి ఉంటారు. నిజంగానే వాళ్ళు ధర్మరాజు చెప్పింది నిజమేమో అనుకుంటారు, పిచ్చోలాగా ఉంటారు. చేపలు పంపుతోని పిచ్చి జుట్టులాగా అలాగే ఉంటాడు. ఎక్కి ఏడుస్తారు. ఏమైందిరా అంటే, ఇలాగా పాంచాలి పంచపాండవులు నన్ను ఏడిపించారు, నన్ను అవమానించారు, నాకేం తెలుసు, నేను కావాలని పడిపోయానా, అవి నీళ్ళు చేపలు అనుకొని పడిపోయాను, మొత్తం బురద అయిపోతే పాంచాలి పంచపాండవులు నవ్వారు అని ఏడుస్తారు. ఏడుస్తే ఏడకరా, వాళ్ళు ఇప్పుడు టైం వాళ్ళది, అన్నీ మంచి రోజులే, పోనీలే వదిలేసా అని చెప్పి దుర్యోధను అన్నీ వెళ్ళిపోతారు. వాళ్ళ తల్లి వెళ్ళిపోతుంది, అయిపోతుంది. కర్ణుడు అంటాడు, మన శకునమామ అంటారు, అల్లుడా నువ్వు ఏడడం ఆపితే పంచపాండవులు ఇప్పుడే చంపే ఆయుధం చూపిస్తాను అంటే చంద్రముఖిలాగా చెప్పు చెప్పు మమ్మ, చెప్పు మమ్మ అంటే, నువ్వు కంప్లీట్గా ఏడడం ఆపేసి, ఏడడం ఆపంటే నువ్వు అంటే అని నవ్వుతారు. పాచికలు చూపిస్తారు, చూడు అల్లుడు ఇవే, ఈ 2 ముక్కలే పంచపాండవులను చంపేస్తానంటే, ఏంటి బామ్మ ఏంటి అంటే, ఇది మా నాన్న వెన్నెముకతో తయారు చేసిన పాచికలు, ఇది వేసానంటే నేను చెప్పినట్లే పడుతుంది, నువ్వు ఒక నంబర్ కోరుకంటే 6 అంటారు, పితుహు అని అంటారు, 6 పడుతుంది. తర్వాత మా అమ్మ ఇంకో నెంబర్ కాదు చెప్పు అంటే 1 అంట, 1 పడుతుంది, నువ్వే నెంబర్ చెప్పి నా నెంబర్ వేస్తాను అంటాడు. ధర్మరాజు జోతప్రియుడు, పాచికలు ఆడదామని పిలుద్దాం, పిలిచి ఈ పాచికలతో ఆడి మొత్తం రాజ్యాన్ని అన్నీ దొబ్బేసి వాళ్ళని జైలు పాలు చేద్దాం. ఎలాగుంది సెకండ్ మామ అంటే, భలే భలే మామ ఐ లవ్ యూ అని చెప్పి ముద్దు పెట్టేస్తారు మామకి. ఇక్కడ ముద్దు పెట్టేస్తే కథ కంచికి మనమించికి. ఓకే, ఈ కథలో నీతి ఏంటి చెప్పండి? మనం ఒక పరిధి పెట్టుకోవాలి. ఆల్కహాల్ తాగకూడదంటే తాగకూడదు, సిగరెట్ కాల్చకూడదంటే కాల్చకూడదు. ఆ పరిధి పెట్టుకున్నప్పుడు ఆ పరిధిలోనే ఉండాలి. నువ్వు పరిధి దాటి వెళ్తే చచ్చిపోతావు. ఇంకోటి, మొక్క వంగంతే మానే వంగుద్దా. పిల్లల్ని చిన్నప్పుడే నువ్వు చక్కదిద్దాలి. తల్లి శ్రీకృష్ణుడు వాళ్ళ అత్త సరిగ్గా పెంచలేదు శిశుపాలుని, అందుకే అలా పిచ్చోలో తయారై నోటుకు వచ్చినట్లు తిడుతున్నాడు అందరినీ. చివరికి ఏమైంది, చచ్చిపోయా. సో అది ఓకే. ఇప్పుడు నేను రాత్రి 4 గంటలు పడుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు అంటే 15 గంటల బస్ జర్నీ ఉంది, నాకు బస్సు వెళ్ళిపోద్ది, బస్ స్టేషన్కి వెళ్ళాక మిగతా మాట్లాడతాను. ఓకే, సో బస్ స్టేషన్కి వచ్చేసాను, నా బస్సు బయలుదేరుతుంది. ఎందుకంటే టైం ఎవరి కోసం ఆగదు, తిరిగి రేపు కలుసుకుందాం. ఓకే, 15 గంటల బస్ జర్నీ ఉంది నాకు.